అన్నా ఇది ఎన్ని రోజులు నువ్వు మిషన్ తీసుకునేది? సంవత్సరమైందనా. ఇది ఎట్లా నడుస్తుంది పని? ఫీవర్గా నడుస్తుంది, బాగా నడుస్తుంది. ఎద్దుల కన్నా చాలా సేఫ్టీ మనకు. ఎక్కడ పోవాలన్నా ఒక గంట కొట్టుకొని కూడా మనము ఇంటికి పోవచ్చు, మరి ఒక గంట వచ్చి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎద్దులో గడం కొట్టాలనుకున్నా ఒక ఎకరానికి 800 కావాలంటాడు. అదే ఇది అనుకుంటే ఒక 200తో అయిపోతుంది. అప్పుడు మనకు ఆదాయం ఎంత అవుతుంది? 600 రూపాయలు ఆదాయం మిగులుతుంది. అయినా ఇంతకైతే మనకి రిపేర్ అయితే ఏం లేదు. అన్నీ సేఫ్టీగానే ఉంది. ఎద్దులకి దీనికి అన్నా మంచిది. ఎద్దులు అనుకుంటే ఒక ఎకరకి పాడి పిలిస్తే రాడు. అనా ఈ బండి తీసుకొని మనము అప్పటికి 55,000లో పడింది మనకు. అంత గుంటక సామాను అంతా వచ్చి. అయినా ఈరోజు మనం 55,000 అంటే 55 రోజులకే కొట్టుకోవచ్చు. 55 రోజులకే కొట్టుకోవచ్చు. ఒక రోజుకి 1000 రూపాయలు చొప్పున లెక్కేసుకున్నా 50,000 50 రోజులకు కొట్టుకున్నా మనకు 10,000 పెట్రోల్ పైన 40,000 మిగులుతుంది మనకు. అయినా ఒక 1 ఇయర్కే మనకు బండి మిగిలిపోతుంది. అయినా మనం ఎప్పుడు అవసరం పడిందంటే అప్పుడు చేసుకునగలుగుతాం. ఎద్దులకి మేత వేయాలా, నీళ్ళు దాపాలా, ఆయనకు తాళ్ళు కొనుక్కొచ్చుకోవాలా, ఇవి ఏమి ఉండదు దీనికి. అయినా మనకైతే మంచి మైలేజ్ వస్తుంది బండి. రూటర్కి అయితే 1.5 లీటర్ పోతుంది. అదే గుంటకైతే 1 లీటర్ పోతుంది ఎకరాంకు. ఇప్పటికైతే మనకి ఆదైతే బాగా ఇస్తుంది. మనకైతే దీని నుండి బెనిఫిట్ బాగుంది. అంతే సార్. ఇంకా దీని రిపేర్ ఎక్కడ తీసుకున్నారు? గిలక్సూర్ క్యాంపు కర్ణాటకలో తీసుకున్నాం. అక్కడ మనకు ఇచ్చినాడు ఆయన, మనకు తెలిసిన ఆయన.